ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బండి ఇక్కడ ఆపారేంటి? దిగు. ఇక్కడెందుకు ఆపారండి? చెప్తాను దిగు. ఈయన కొంప తీసి పూలు కొనడానికి ఆపారా ఏంటి? వచ్చారా? ఇందాక మీరు బండి మీద వెళ్తున్నప్పుడే అనుకున్నాను మీరు వస్తారని పూల కోసం. అది మీకెలా తెలుసు? మీరంత ప్రేమగా పూల వైపు చూస్తుంటే మీ కళ్ళల్లో ఆశ మీ ఆయనకి తెలీదా ఏంటి? అంటే మామూలుగా అయితే ఈయనకి త్వరగా ఏమీ అర్థం కాదండి. బై లక్. మొగుళ్ళు పైకి ఏం పట్టినట్టు పట్టించుకున్నట్టు ఉంటారు గాని మీరు చేసే చిన్న పని దగ్గర నుంచి చెప్పే మాట వరకు ప్రతీది పట్టించుకుంటారమ్మా. ప్రతీది గుర్తుపెట్టుకుంటారు. కరెక్టే అన్నా, పట్టించుకోనట్టే ఉంటారు కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతారు. పూలు ఒక 2 మూరలు ప్యాక్ చేయండి. భార్య పక్కన ఉండగా పొట్లం ఎందుకు సార్ మీకు? ప్రేమతో కొన్నారు కదా, మీరు పెడితేనే కదా ఆమెకు ఆనందం. చూడ్డానికి కూడా అందం. తిరుగు. ఎంత? 80 రూపాయలు సార్. అయిపోయింది. తాతయ్య అక్కడేం చేస్తున్నారు? తుఫాన్లు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నానమ్మా. తుఫానా? ఇప్పుడెందుకు వస్తుంది తాతయ్య? ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నారు కదా నాన్న, అందుకు. ప్రకృతి విరుద్ధంగా పనులు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అంజలి బుక్స్ ముందేసుకొని చదవడం కంటే ప్రకృతి విరుద్ధమైన పనులు ఇంకేముంటాయి? ఓహో.
మిస్టర్ శివం, అమ్మా కొంచెం వెటకారం తగ్గిద్దాం, మ్, లేకుంటే నీ గుండు పగుల్స్. చిన్న లేదు పెద్ద లేదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనా? నిమ్ము డార్లింగ్, మీ ఆయన పెద్ద తరహా మాటలు మాట్లాడుతున్నాడా? ఈ చిల్లర్ బ్యాచ్ తో కలిసి చీప్ గా కామెంట్లు చేస్తున్నాడు. చూసావా చూసావా నాతో ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నారో? నేను చదవడం అంత తప్పా డార్లింగ్? ఏమండి, పిల్లల్ని చదువుకోనివరా? పదండి ఇక్కడి నుంచి. ఏమే ఆ పొట్టి బుడంకాయ చెప్పడం సరే, నువ్వు నమ్మడం సరే. మ్, అదెక్కడ చదువుతుంది? పుస్తకం గాల్లోకి ఎగరేస్తుంది. నేనెలా చదువుకుంటే నీకెందుకంట? గాల్లో పెట్టి చదువుతాను, గాల్లో ఎగరేస్తూ చదువుతాను, నా ఇష్టం. సరస్వతీదేవి నీ ఫ్రెండ్ కాదే, ఎట్లా చదివినా రావడానికి. చదవడానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. అవునవును, దీనికి పద్ధతి పాడు రెండు లేవు. మీకుందా? మాకుంది, నీకుందా? ఫస్ట్ నా గురించి మాట్లాడకండి, మీ గురించి మాట్లాడండి. అబ్బబ్బబ్బా, ఆగండ్రా. ఏంటండి మీరు కూడా పిల్లలతో కలిసి అలరి? అంజు, నువ్వు కూర్చొని చదువుకోమ్మా. మీ నాన్న కూడా వస్తున్నావని ఫోన్ చేశారు. ఆ, కూర్చో. ఛీ, చదవాలన్న మూడ్ మొత్తం స్పాయిల్ చేసేసారు నానమ్మ. నేను కిందికెళ్ళి చదువుకుంటా. నానమ్మ, డాడ్ మిస్ అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు? డాడీ మిస్ అమ్మ ఏదో పనుందని వెళ్ళారు బయటికి, వచ్చేస్తారు. ఈలోపు మీరు హోంవర్క్ చేసేసేయండి, లేదంటే మళ్ళీ పనిష్మెంట్ అంటాడు. చదువుకోండి చదువుకోండి చదువుకోండి. మీరు పదండి. అబ్బా, ఒంటరిగా అంజలితో ఎలా మాట్లాడాలనుకుంటే కరెక్ట్ టైంకి దొరికింది. అంజు, హోంవర్క్ చేస్తున్నావా? లేదాంటీ, వీడియో గేమ్స్ ఆడుతున్నా. మీరు కూడా వచ్చి జాయిన్ అవుతారా? నిన్ను ఆ, అంజలి, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువైంది. అవును, నీకు రణ్వీర్ అంకుల్ గుర్తున్నారా? హా, గుర్తున్నారు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు కదా. ఆ, ఇవాళ సిటీలోకి వచ్చారు. అది మీకెలా తెలుసు? అంటే ఇందాక చెప్పారు అంజు. ఆయన సిటీలోకి వచ్చారని మీకెందుకు చెప్పారు? అంటే ఎవరికో చేయబోయి నాకు కాల్ చేశారంట, అప్పుడు చెప్పారు. ఓహో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.